హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. అసలు మనకి కరెంటు లోపలికి ఒక హోటల్ కానీ ఒక ఇండస్ట్రియల్ కానీ ఏ విధంగా వస్తుంది, దానికి స్టార్టింగ్లో డిపార్ట్మెంట్ అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పవర్ మనం ఏ విధంగా తీసుకుంటామో అక్కడ ఫస్ట్ మనకి ఎటువంటి సేఫ్టీ అనేది ఉంటుంది. మీరు చాలామంది చూసే ఉంటారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి పవర్ ఫస్ట్ అయితే కనుక ఇలాగ మనకి పోల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్లో మనకి ఏబీ స్విచ్ అంటాం. అసలు ఏబీ స్విచ్ అంటే ఏంటి? ఏబీ స్విచ్లోని మనకి ఏబీ స్విచ్ అని ఎందుకంటే ఇది ఒక బ్రేకర్ అన్నమాట. ఇది గురించి అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చేటువంటి ఇన్సైడ్ లైన్కి ఆన్ ఆఫ్ చేసుకునేటువంటి బ్రేకర్ అంటే ఎయిర్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఎయిర్ బ్రేకర్ అని చెప్పేసి అంటాం. ఎయిర్ బ్రేకర్ స్విచ్ మాట. మీరు పైన చూసినట్లయితే కనుక ఈ రాడ్ ఏదైతే ఉందో ఈ రాడ్ నుంచి మనకి పైన మనకి కనెక్షన్ ఓపెన్ క్లోజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఇది ఫస్ట్ మనం డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడానికి ఆన్ ఆఫ్ చేసుకునేటువంటి ఒక స్విచ్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు లోపల ఎటువంటివి ఉంటాయి అనేది నేను మీకు 1 by 1 చూపెడతాను. ఇప్పుడు రండి. మనం మీకు ముందుగా ఎయిర్ బ్రేకర్ గురించి చెప్పాను కదా. ఎయిర్ బ్రేకర్ నుంచి మనకి అక్కడి నుంచి ఒక హెచ్టీ కేబుల్ ఉంటుంది. ఆ హెచ్టీ కేబుల్ అవుట్ నుంచి మీరు చూసినట్లయితే కనుక దీన్ని సిటీపీటీ అని చెప్పేసి అని అంటాం. ఈ సిటీపీటీ ఎందు గురించి అంటే మనం నార్మల్గా హౌస్లో వాడేటువంటి మీటర్ ఏదైతే ఉన్నదో అది మనకు తక్కువ కిలో వాట్లో ఉంటుంది కాబట్టి అందులోంచి మనకు యూనిట్ కన్జంప్షన్ ఎంత అవుతుంది, లోడ్ ఎంత అవుతుంది అనేది ఎవ్రీ డీటెయిల్గా మనకు తెలుస్తుంది. కాకపోతే ఇండస్ట్రియల్ సైడ్కి వచ్చేసేటప్పటికి మనం అలాగే చిన్న మీటర్స్ ద్వారా మనం తీసుకోలేం. అలాంటప్పుడే మనం పెట్టుకునేటువంటి దీన్ని సిటీపీటీ అని చెప్పేసి అని అంటాం. ఈ సిటీపీటీ అనేది సిటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పీటీ అంటే కనుక పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఈ సిటీపీటీలోనే మనకి కేడబ్ల్యూహెచ్, కేవీహెచ్ ఎంత వస్తుంది, లోడ్ ఎంత వస్తుంది, ఎన్ని అవర్స్, యూనిట్స్ కాలిక్యులేషన్ గురించి మాత్రమే మనం ఈ సిటీపీటీ అనేది పెట్టడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే కనుక ఇదిగోండి, అది సిటీపీటీ నుంచి కనెక్ట్ అయినటువంటి మనకి ఎనర్జీ కన్జంప్షన్ మీటర్ అన్నమాట. ఇది అంటే మనం ఒక ఇండస్ట్రీల్లో కానీ హోటల్స్ కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కానీ మనం హై లోడ్ ఎక్కువ కరెంట్ అనేది తీసుకుంటాం. అక్కడ ఆ తీసుకునేటువంటి కరెంట్ని మనకి మెజర్ చేసి ఎంత యూనిట్స్ కన్జంప్షన్ అయిందని తెలియజేయడం గురించి ఈ సిటీపీటీ తర్వాత ఇక్కడ వరకు మనకి ఎయిర్ బ్రేకర్ నుంచి ఈ సిటీపీటీ వరకు వచ్చింది. ఈ సిటీపీటీలో మనం పవర్ ఎంత కన్జంప్షన్ అవుతుందో తెలుసుకుంటున్నాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఒకవేళ చూసినట్లయితే కనుక దీన్ని ఎల్బిఎస్ అని అంటమాట. అంటే లోడ్ బ్రేకర్ స్విచ్ మాట. ఈ లోడ్ బ్రేకర్ స్విచ్ ఇది యాక్చువల్గా ఏంటంటే హెచ్డి సైడ్ మనకి SF6 బ్రేకర్స్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి VCB బ్రేకర్స్ అని చెప్పేసి మనం దీన్ని ఎల్బిఎస్ అంటే ఈ విధంగా పవర్ కంట్రోలింగ్ మాట. అంటే స్టెప్ బై స్టెప్ ఎక్కడి వరకు మనం కావాలో అక్కడి నుంచి సేఫ్టీస్ తీసుకోవడం గురించి స్టెప్ బై స్టెప్ పవర్ అనేది ఆఫ్ చేసుకోవడానికి ఈ బ్రేకర్స్ అనేది హెచ్డి సైడ్ యూజ్ చేస్తాం ఓన్లీ. మీరు చూసినట్లయితే కనుక మీకు ఫస్ట్లో చెప్పాను, ఫస్ట్ ఏబీ స్విచ్ నుంచి నెక్స్ట్ వచ్చింది సిటీపీటీ నుంచి ఎల్బిఎస్. ఈ ఎల్బిఎస్ దేనికి మీరు చూడండి, ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ కనబడుతుంది కదా. ఇది మనకి ఒక ఏదన్నా సరే ఒక ఇండస్ట్రియల్ కావచ్చు, లేకపోతే అది హోటల్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, రిక్వైర్మెంట్ ఎంత ఉన్నదో దాన్ని బట్టి లోడ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాకపోతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా లోపలికి కరెంట్ పాస్ అవుతుంది, మధ్యలో ఎటువంటి ఎక్విప్మెంట్ ఉన్న దాని గురించి మనం చెప్పుకుంటున్నాము. ఇది ట్రాన్స్ఫార్మర్ ఉన్నది కదా, ఈ ట్రాన్స్ఫార్మర్ ఒకవేళ షట్ డౌన్ చేయాలి, ఈ ట్రాన్స్ఫార్మర్లో ప్రాబ్లం ఉన్నది అని అనుకుంటే కనుక మనం ఇక్కడ ఈ ఎల్బిఎస్లో కనుక మనం ఆఫ్ చేసినట్లయితే కనుక ఇది గురించి అంటే ఏబీ బ్రేకర్ ఏదైతే ఉన్నదో ఏబీ బ్రేకర్ అక్కడ వాళ్ళు సీల్ వేయడం కూడా జరుగుతుంది గవర్నమెంట్ వాళ్ళు. అక్కడ మనం ఓపెన్ చేసి చేయలేము. అందు గురించి అని చెప్పేసి మన సేఫ్ సైడ్ గురించి అని చెప్పేసి ఇది హెచ్డి సైడ్లోని మనం పెట్టుకున్నటువంటి సేఫ్ బ్రేకర్ అన్నమాట. ఇక్కడ వరకు మనకి హెచ్డి లైన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్లో ఏదైతే ఉన్నదో ఈ ట్రాన్స్ఫార్మర్లో ఇటువైపు డెల్టా వైండింగ్ ఉంటుంది, అంటే ప్రైమరీ వైండింగ్, ఇటువైపు సెకండరీ వైండింగ్, ఇటువైపు ఉండేటువంటి వైండింగ్ ఏదైతే ఉన్నదో అది స్టార్ వైండింగ్ అయి ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ గురించి నేను ఒక వీడియో చేస్తాను, అందులో మీకు సెకండరీ వైండింగ్, ప్రైమరీ వైండింగ్ అసలు ఏ విధంగా స్టెప్ డౌన్ ఏ విధంగా అవుతుంది అనేది పూర్తి సబ్జెక్ట్ అనేది మీకు నేను అందులో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వరకు మాత్రం హెచ్డి కేబుల్ అంటే ఈ కేబుల్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి మనకి, ఎల్టీ కేబుల్, హెచ్డి కేబుల్లో ఉన్నటువంటి యామ్స్ అవి తీసుకోవడం కూడా డిఫరెంట్ ఉంటుంది. మీరు చూసినట్లయితే కనుక ఈ ప్రైమరీ ట్రాన్స్ఫార్మర్ ఇటువైపు ఉండేటువంటి కోర్ వైండింగ్ ఏదైతే ఉందో ఇటువైపు వరకు మాత్రమే హెచ్డి కేబుల్ వస్తుంది. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్ అటువైపు వెళ్ళేటప్పటికి అది స్టార్ అయిపోతుంది అన్నమాట. స్టార్ అయిపోయేటప్పటికి అక్కడి నుంచి మనం ఎల్టీ అవుతుంది అన్నమాట. ఎల్టీ ఎప్పుడైతే అయిందో మనకి లో టెన్షన్ మాట. ఎల్టీ అనేటప్పటికి ఆ లో టెన్షన్ మనం ఎల్టీ తీసుకున్న తర్వాత మనం డైరెక్టర్గా మరి ఇక్కడ నుంచి డైరెక్టర్గా మనం కిందకి ప్యానల్కి డైరెక్టర్గా పంపించలేం కదా. అంటే మెయిన్ పీసీసీ ప్యానల్కి మనం పంపించాలంటే కనుక ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ లో కూడా మనం ఒక బ్రేకర్ అనేది పెట్టుకోవాలన్నమాట. అది మనకి సేఫ్టీ గురించి. అది దేని గురించి
మన ఎక్విప్మెంట్ సేఫ్టీ గురించి మాట. ఒకవేళ మెయిన్ బ్రేకర్లో ఆఫ్ చేయాలి అని అనుకుంటే కనుక దాన్ని మనం ఈ విధంగా ఏసీబీ బ్రేకర్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇలాగ ఏసీబీ బ్రేకర్స్ పెట్టుకోవడం వల్ల మన మెయిన్ ప్యానల్కి పవర్ వెళ్ళకుండా ఒకవేళ మెయిన్ ప్యానల్లో వర్క్ జరగాలి చేసుకోవాలి అని అనుకున్నటువంటి సేఫ్టీలోని మనం ఇక్కడ పవర్ ఆఫ్ చేసేసుకుంటే మనం ఇక్కడ వరకు మాత్రమే ట్రాన్స్ఫార్మర్ నుంచి జనరేట్ అయింది, ఇక్కడ వరకు వచ్చి ఇక్కడతో పవర్ ఆగిపోతుంది అన్నమాట. ఇక్కడ వరకు ఇది ఎల్టీ. ఓకేనా, ఇక్కడ నుంచి మనం మెయిన్ ప్యానల్కి వెళ్తుంది. మీకు మెయిన్ ప్యానల్లో నేను మొత్తం దాని గురించి పూర్తి సబ్జెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఎటువంటి క్లారిఫికేషన్ కావాలన్నా కామెంట్ రూపంలో మీరు కనుక తెలియజేస్తే కనుక నేను దాని గురించి స్పెషల్గా వీడియో అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. థ్యాంక్ యూ.